హలో ఫ్రెండ్స్, ఒక్కసారి ఆ పల్లి వెలుగు బస్సు చూడండి. అది బస్సు కంటే కూడా పడవలాగా ఊగుతూ వెళుతుంది చూడండి. అప్పుడప్పుడు వంటలో మా వారి సహకారం, త్వరగా వడ్డించమని పిల్లల అధికారం. తెలుగింటి ఆడపడుచుగా సహకారమైన మమకారమైన ఏ కారమైనా ఒకే ఒక్క ఆకారం. TDH రిషికాకారం. ఈ రోడ్డు మొత్తం ఇలాగే ఉంటుంది. ఇది రాజమండ్రి నుంచి కాకినాడ వరకు వెళ్ళే కెనాల్ రోడ్డు అంటారు. ద్వారపూడి ఆ ఊళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట దాకా వెళ్ళి అక్కడి నుంచి రైల్వే బ్రిడ్జ్ దాటి అక్కడి నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. కాకినాడ వరకు కూడా వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. ఇప్పుడు ఈ రోడ్డుని డెవలప్ చేస్తున్నారు. పూర్తిగా ఇలాంటి గతుకులు లేకుండా డెవలప్ చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్ళు ఈ రోడ్డు ఎంత భయంకరంగా ఉండేదంటే, ఇప్పుడు అలాగే ఉంది, కొంచెం పూడ్చారు కానీ అప్పుడు ఇంకా భయంకరంగా ఉండేది. ఎలక్షన్ టైంలో అప్పుడు ఇక్కడ కీలక నాయకుడు అయినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ని ఇంటర్వ్యూ చేయడం కోసం మా టీంతో కలిసి, మా బాస్తో కలిసి మేము వెళుతున్నప్పుడు ఆయన అడిగాం. మేము అక్కడ ఎందుకు సార్ ఇలా రోడ్లన్నీ ఇలా పాడైపోయి ఉన్నాయని అడిగితే, ఏం చేస్తాం, డబ్బులు లేవు, అంత మించి ఏం చేస్తాం, మా దగ్గర ఉన్నాయన్నీ కూడా సంక్షేమ పథకాలు వెళ్ళిపోతున్నాయి కదా, అవును మేము చేయలేకపోయాం అంటూ ఆయన తన నిస్సాయితని వెల్లడించాడు. అదిగో చూడండి, ఇంకో బస్సు వెళ్తుంది చూడండి, ఎంత ఊగుతెళ్తుందో. ఈ ఆటోలు, బైకులు చాలా ఎక్కువగా వెళ్ళే రోడ్డు ఇది. ఇప్పుడు ఇలాంటి రోడ్లకు కూడా మనం టోల్ ట్యాక్స్ కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఇంతకుముందు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, త్వరలోనే హైవేలకు ఎలాగైతే టోల్ ట్యాక్స్ వర్తింపజేస్తున్నామో అలాగే రాష్ట్రంలోని మెయిన్ పట్టణాలను కలిపే రోడ్లు ఉంటాయి కదా, వాటికి కూడా టోల్ ట్యాక్స్ పెడితే ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేస్తున్నాము. పైలట్ ప్రాజెక్టుగా ముందు తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభిస్తాము ఈ ఆలోచన అంటూ ఆయన చెప్పారు. అంటే బైకులు, ట్రాక్టర్లు, చిన్న చిన్న వాహనాలని వదిలేసి మిగతా వాటన్నిటికి కూడా టోల్ ట్యాక్స్ వర్తింపజేస్తారనమాట. ఇప్పుడు ఈ రోడ్డు మీద వెళ్ళిపోవాలంటే ఇంతకుముందు టోల్ ట్యాక్స్ ఉండేది కాదు, కానీ దీన్ని డెవలప్ చేస్తారు, గుంతలు లేకుండా చేస్తారు, కానీ టోల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇది చేస్తున్నటువంటి ఒక నిర్ణయం. ఆల్రెడీ దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అందులో ఈ రోడ్డు కూడా ఉందన్నమాట, రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్డు ఇది. దీని తర్వాత ఇంకొన్ని ఇచ్చారు లిస్టు: చిలకపాలెం, రామభద్రాపురం, రాయగడ, విజయనగరం, పాలకొండ, కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, భీమునిపట్నం, నర్సీపట్నం, కాకినాడ టు జొన్నాడ, కాకినాడ, రాజమహేంద్రవరం కెనాల్. అంటే ఈ రోడ్డే చూడండి, లారీ ఎంత ఇబ్బంది పడుతుంది వెళ్ళడానికి, మొత్తం ఊగిపోద్ది అనమాట ఇక్కడ ఎలాంటి వెహికల్ అయినా సరే. ఏలూరు, మేడిశెట్టిపాలెం, నరసాపురం, అశ్వారావుపేట, ఏలూరు, జంగారెడ్డిగూడెం, గుంటూరు, పర్చూరు, గుంటూరు, బాపట్ల, మంగళగిరి, తెనాలి, నారాకోడూరు, బెస్తవారిపేట నుంచి ఒంగోలు, రాజంపేట, గూడూరు, ప్యాపిల్ నుంచి బనగానపల్లి, రామాజీపల్లి నుంచి నాయనపల్లి క్రాస్ నుంచి తాడిపత్రి వరకు వెళ్ళే ఒక రోడ్డు, జమ్మలమడుగు, కొలిమిగుండ్ల, సోమందేపల్లి, హిందూపూర్, తూముకుంట, మొత్తం 18 రోడ్లు. వీటన్నిటి దగ్గర ఉన్నటువంటి ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్లన్నింటినీ కూడా గుంతలు పూర్తి చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు అంటే ప్రైవేటు PPP మోడల్లోనే దీన్ని డెవలప్ చేస్తారు. గుంతలు లేకుండా రోడ్డుని డెవలప్ చేసి కొంత ఈ చుట్టూ అందంగా దీన్ని మార్చే ప్రయత్నం అయితే చేస్తారు. మొక్కలు నాటడం, అలాగే ఈ అటు ఇటు కొంచెం చిన్న పెట్టుకోళ్ళు లాంటివి కట్టడం అనమాట. ఇప్పుడు యువతల కెనాల్ ఉంది, కొంచెం ప్రమాదకరమైన దారి కాబట్టి ఇలాంటి చోట చిన్న పెట్టుకోళ్ళు లాంటివి కట్టడం, ఇలాగా ఓవరాల్గా ఈ రోడ్డుని చాలా బాగా చేసేలాగా, అభివృద్ధి చేసేలాగా నిర్ణయం తీసేసుకుంది ఏపీ గవర్నమెంట్. దీన్ని PPP మోడల్లో డెవలప్ చేసి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకి దీని మేనేజ్మెంట్ బాధ్యతని అప్పచెప్తారు. సో వాళ్ళకి ఆ అమౌంట్ని రాబట్టుకోవడం కోసం టోల్ గేట్లు పెడతారు. ఆ టోల్ గేట్ల ద్వారా వచ్చే డబ్బులో కొంత వాళ్ళకి వెళ్ళిపోతుంది, మరికొంత ఏపీ సర్కార్ అంటే ఖజానాలోకి వెళుతుంది అనమాట. నిజానికి గడిచిన 5 ఏళ్ళు రాష్ట్రంలో పెద్దగా రోడ్ల మీద దృష్టి పెట్టలేదు కాబట్టి బాగా దెబ్బతినిపోయాయి. వాటిని అంటే గుంతలు పూడ్చడం కోసం మా దగ్గర ఉన్న డబ్బు అంతా కలిపితే 900 కోట్లు ఉంది. 900 కోట్లు అనేది పెద్ద సంఖ్యగా మనకు కనిపించవచ్చు, కానీ రాష్ట్రం అంతా గుంతలు పడిపోయిన రోడ్లను పూడ్చాలంటే అది తక్కువ అమౌంట్ అవుతుంది. వాటితో ఈ గుంతలు పూడ్చే ప్రయత్నం చేస్తున్నాము. కానీ రోడ్లను పూర్తి స్థాయిలో డెవలప్ చేసి అందరికీ అందుబాటులో తేవాలంటే ఈ అమౌంట్ సరిపోదు, బడ్జెట్ సరిపోదు. కాబట్టి ఈ టోల్ గేట్లు పెట్టే వాటిని ముఖ్యంగా జిల్లాల్లో పెద్ద పట్టణాలు ఉంటాయి కదా, ఇప్పుడు రాజమండ్రి, కాకినాడ, కడప ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి చోట్ల పట్టణాలను కలిపే రోడ్లకు మాత్రం ఇలా టోల్ ట్యాక్స్లు పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా, అంటే మండల కేంద్రాలు, చిన్న చిన్న ఊళ్ళు వదిలేసి ఈ పట్టణాలను కలిపే రోడ్లు ఉంటాయి కదా రాష్ట్రంలో,
వాటికి టోల్ ట్యాక్స్లు వర్తింపజేయాలనేది ఆలోచన. అయితే అభివృద్ధి సంస్కరణలు ఇప్పుడు కత్తి మీద స్వాములు అంటే దీనిలో చంద్రబాబు నాయుడుకి ఇంతకుముందు ఆల్రెడీ ఒక పెద్ద దెబ్బతిన్న అనుభవం ఉంది. అబిడ్స్ కాల్పులు కన్నా ఎవరు మర్చిపోయారు ఉమ్మడి రాష్ట్రంలో. అప్పట్లో కరెంటు ఛార్జీల విషయంలో సంస్కరణలు తెచ్చడం పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి, కాల్పులకు దారి తీసింది. అప్పట్లో కొంతమంది మృతి చెందారు. అది చంద్రబాబు నాయుడుకి ఆయన పాలనకు ఒక మచ్చలాగే ఉండిపోయింది అది. సో మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా సంస్కరణల మీద ముందుగానే అవగాహన తేవాలని ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన పిలిపించారు. ఎందుకోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ, అలాగే ప్రజలపైన పెద్దగా భారం పడకుండానే ఈ టోల్ ట్యాక్స్ వర్తింపజేసి ఆలోచన చేసినట్టుగా కూడా చెప్పారు. కానీ ఇవన్నీ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఈ 18 రోడ్లలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో కొన్ని ప్లేస్లు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి కాకినాడ రాజమండ్రి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు, జొన్నాడ నుంచి కాకినాడ వెళ్ళే మరొక రోడ్డు, ఇవన్నీ గోదావరి జిల్లా నుంచి వెళ్తాయి. అక్కడ రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. వాళ్ళు ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది. పూర్తి స్థాయిలో మెజారిటీ కట్టబెట్టారు సీట్లు వాళ్ళు. మరి ఇప్పుడు ఎలా తీసుకుంటారు? దీనికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా స్పందిస్తారు? ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుంది, లేదా ఎలాంటి అంగీకారం మద్దతు వస్తాయి? ఇలాంటివన్నీ ప్రస్తుతానికి ప్రశ్నార్థకాలుగా ఉన్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రావాలి అంటే ఈ పనులు ప్రారంభం కావాలి, ప్రజల అభిప్రాయం ఏంటనేది బయటకు రావాల్సి ఉంటుంది. బట్ ముందుగా ప్రజల్లో అవగాహన తేవాల్సిన బాధ్యత అయితే మాత్రం ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా ఉంది. మరి వాళ్ళు ఎలాంటి కృషి చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఏమైనా ఒక చాలా పెద్ద రిస్కీ నిర్ణయం తీసుకుంది ఏపీ గవర్నమెంట్. ఈ రాష్ట్ర స్థాయి రోడ్లని డెవలప్ చేయాలనే అంశం మీద, డెవలప్ చేయాలనే అంశం కాదు, దానికి టోల్ ట్యాక్స్ వర్తింపజేయాలనే అంశం. గోదావరి జిల్లాలో వాళ్ళు గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు రాజమండ్రి కొవ్వూరు మధ్య ఉన్న రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ ఉంది కదా, దానికి టోల్ గేట్ ఉండేది. అది ఇప్పటికే దాని పేరు టోల్ గేట్ అని అంటారు. కానీ చాలా ఏళ్ల క్రితం పెద్ద గొడవ అయింది. రాష్ట్ర రోగుల వరకు కూడా వెళ్ళింది. టైం అయిపోయినా కూడా కావాలని టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని చాలా పెద్ద వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చి అక్కడే రాష్ట్ర రోగులు అవి చేస్తే చివరికి దాన్ని తీసేశారు. మరి అలాంటి పరిస్థితి ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఇంకా ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది అవగాహన కల్పించకపోతే. సో ప్రజలపైన భారం పడకుండా వాళ్ళకి అవగాహన కల్పించి ఆ తర్వాత సంస్కరణల జోలికి వెళ్లాల్సిన బాధ్యత ఏపీ గవర్నమెంట్ మీద ఉంది. మరి వాళ్ళు ఎలాంటి ఆచరణాత్మకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.